వాటర్ అసలు ఎంత తీసుకోవాలి, ఇవాళ టాపిక్ ఎలా తీసుకోవాలి అనేది కూడా చాలా రాంగ్ వేలో తాగుతుంటారు ఇప్పటికీ కూడా వాటర్ని. అండ్ చాలా అపోహలు కూడా, భయాలు కూడా ఉన్నాయి వాటర్ ఎంత తీసుకోవాలని. వాటర్ అసలు ఎంత తీసుకోవాలి? కొందరు అంటారు ఎక్కువ తీసుకుంటే కిడ్నీలు పాడైపోతాయి అంటారు, ఇంకొంతమంది వెయిట్ గెయిన్ అయిపోతారు సరిగ్గా తీసుకోకుంటే అని అంటారు. సరే, ఇక్కడ మనం ఎప్పుడు చెప్పినట్లే ప్రతి మనిషికి ఇంకొక మనిషికి శరీరానికి అన్నిటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పేది ఒక జనరల్గా చెప్తున్నాం టాపిక్, ఓకేనా? నాకు అది లేదు ఇది లేదని మళ్ళీ కమెంట్ చేయకండి, ఓకేనా? సరే, ఎంత తీసుకోవాలి? ఇక్కడ మన ఉండే అవతల ఒక పర్సన్ ఉండే ప్రదేశాన్ని బట్టి, సీజన్ని బట్టి, ఏజ్ని బట్టి, అతనికి ఉన్న హెల్త్ కండిషన్ బట్టి మారిపోతూనే ఉంటుంది. ఇన్ని గ్లాసెస్ తీసుకోవాలి అని లేదు, ఓకే? కానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు తరచూ వస్తుంటుంది వీళ్ళకి. సో వీళ్ళు కానీ కిడ్నీ స్టోన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాటర్ అనేది ముఖ్యంగా నన్ను అడిగితే వాళ్ళకి వాటరే మెడిసిన్ 50% కాబట్టి 4 లీటర్ల వరకు తీసుకోవాలి. అండ్ ఎవరైతే మిగిలిన వాళ్ళు ఒక హెల్తీగా ఉండి అన్నీ ఉన్నవాళ్ళు దాహం వేసినప్పుడు తీసుకోవచ్చు. కానీ మినిమం అయినా ఒక 12 గ్లాసెస్ అయినా కూడా మెయింటైన్ చేసుకోమనే చెప్తాను నేనైతే. 12 నుంచి 16 గ్లాసెస్ వాటర్ తీసుకోమనే చెప్తాను. ఏ టైంలో తీసుకోవాలి? అండ్ ఇంకొంతమంది ఇది వాటర్ తాగేస్తే యూరిన్కి ఎక్కువ వెళ్ళిపోతాయి, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, ఇవన్నీ ఏం లేదు, అవన్నీ అపోహ, ఓకేనా? అండ్ ఇంకొకటి వచ్చేసి చెప్పాను కదా, సీజన్ని బట్టి కూడా. చాలామంది అనుకుంటారు సమ్మర్లో ఎక్కువ వాటర్ తీసుకోవాలి అని, కానీ వింటర్లోనే ఎక్కువ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది బాడీ, తెలుసా? సో వాటర్ అనేది మీకు దాహం వేస్తే తాగాలనే దానికంటే కూడా ఈ పెదాలు పగలడం కానీ, ఇచ్చి స్కిన్ కానీ, ఏదో క్రాంప్ అవుతున్నట్లు అంటే ఏదో పట్టేసినట్లు కానీ, కొన్ని మజిల్ క్రాంప్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో వాళ్ళకు కూడా డీహైడ్రేట్ అవుతున్నట్లు బాడీ. సో వాటర్ కొంచెం ఎక్కువ తీసుకోవడం లాంటివి చేసుకోండి. అండ్ ఎక్కువ అంటే అదేలే, మినిమం ఒక 12 గ్లాసెస్ అయినా కూడా. సరే, ఏ టైంలో తీసుకోవాలి? ఏ టైంలో తీసుకోవాలి అంటే ఉదయం పరగడుపుని నిద్ర లేవగానే ఒక 800 ml వాటర్ వరకు తీసుకోండి. ఒక 3 గ్లాసుల నీళ్ళైనా, ఫాస్ట్గా కాకుండా కొంచెం స్లోగానే 3 గ్లాసుల నీళ్ళు అనేది తీసుకోండి. తినడానికి ఒక ½ an hour ముందు తీసుకోండి వాటర్. అంటే పడుకునే ముందు కూడా ఎక్కువ వద్దు, బట్ 1 గ్లాస్ అయినా అలా తీసుకొని పడుకోండి. ఈ మధ్య రీసెర్చ్ కూడా చెప్పింది ఏంటంటే నైట్ పడుకునే ముందు వాటర్ తాగి పడుకునే వాళ్ళకి హార్ట్ అటాక్, నిద్రలో గుండెపోటు రావడం లాంటివి కూడా తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఎవరైతే ఎంప్టీ స్టమక్ కనుక వాటర్ తాగడం అలవాటు చేసుకున్న వాళ్ళకి ఈ డైజెషన్ ఇష్యూస్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయనేసే ఈ మధ్య రీసెర్చ్ కూడా చెప్తున్నాయి. సరే, హాట్ వాటర్ తీసుకోవాలా? అండ్ ఇంకొకటి అన్నం తినేటప్పుడు మధ్యలో నీళ్ళు తాగితే చచ్చిపోతారు, ఇది ఒకటి చెప్తారు. అన్నం తిన్న తర్వాత వాటర్ తీసుకుంటే ఏదో అయిపోతుందని. అదేం లేదు, అన్నం తినేటప్పుడు కూడా వాటర్ తీసుకోవచ్చు. సిప్ బై సిప్ మెల్లగా తీసుకోండి, ఒకేసారి ఎక్కువ కాకుండా సిప్ బై సిప్ తీసుకోవచ్చు. బట్ తినిన వెంటనే కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వాటర్ తీసుకోండి. అండ్ మళ్ళీ దాహం వేస్తుంటే నేను తినిన తర్వాత కూడా నాకు దాహం వేస్తుంది కానీ నేను తాగను అని అట్లాంటివి పెట్టుకోకుండా దాహం వేస్తే తీసుకోండి. దాన్నే యుక్తి అంటారు. అంటే మనకున్న సిచ్యువేషన్స్ని బట్టి మనం ఆ టైంకి డెసిషన్ తీసుకొని చేసుకోవడం. లేదు ఇదే రూల్ ఉంది నేను చెయ్యను అంటే అక్కడ నీ కండిషన్ వేరే ఉండొచ్చు, ఓకే? అందుకే చెప్పేది ఇవన్నీ జనరల్ వి అని. అండ్ ఇంకొంతమంది కూల్ వాటర్ తీసుకోవాలా, నార్మల్ వాటర్ తీసుకోవాలా, అదే రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకోవాలా, హాట్ వాటర్ తీసుకోవాలా అంటారు. ఇది నా ప్రాక్టికల్గా నేను చెప్తున్న ఎక్స్పీరియన్స్. కొంతమందికి ఈ అసిడిటీ ఈ టైప్ ఉంటుంది, వాళ్ళకి గోరువెచ్చని నీళ్ళు సెట్ కావు, ఇంకా ఎక్కువ అవుతుంటాయి. అండ్ మార్నింగ్ కూడా ఎంప్టీ స్టమక్ కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళు కాకుండా నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటరే తీసుకోమని చెప్తాం. బ్లోట్ అవ్వడం, కడుపు ఉబ్బరం కానీ, ఊరికే గ్యాస్ట్రైటిస్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాళ్ళు గోరువెచ్చని నీళ్ళు తీసుకోమనే సజెస్ట్ చేస్తాను నేను రోజు మొత్తంలో కూడా. ఈ సైనసైటిస్ కానీ ఇలాంటి అంటే ముక్కు, ఈఎన్టీ, థ్రోట్కి ఇట్లాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నేను కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోమనే చెప్తాను. ఫ్రిడ్జ్ వాటర్ ముఖ్యంగా బయట నుంచి పోయించిన తర్వాత వెంటనే డోర్ ఓపెన్ చేసి చల్ల నీళ్ళు తాగుతుంటారు. ఫ్రిడ్జ్ వాటర్ అనేది అంటే కూల్ వాటర్ అనేది అంత కూల్గా మీరు తీసుకున్నప్పుడు మీకు ఇమీడియట్గా దాహం తగ్గిస్తుంది. కానీ మీకు
అగ్నిమంద్యం, ఆకలిని తగ్గించడం, ఇండైజెషన్ని ఇట్లాంటివి కల్పిస్తుంది అది. సో నన్ను అడిగితే ఏదైనా ఫుడ్ తినేటప్పుడు కూల్ వాటర్ కలిపి చల్లగా ఈ థమ్సప్లు మళ్ళీ ఇట్లాంటివి తాగుతుంటారు. మళ్ళీ వెంటనే ఏదైనా దాహం వేసినప్పుడు కూడా కూల్ వాటర్ తీసుకోవడం లాంటివి వద్దు. ఏమవుతుందంటే ఇండైజెషన్, వాటికి ఆల్రెడీ మీకు ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకా ఇబ్బంది కలగడానికి అవకాశం అనేది ఉండొచ్చు. సో రూమ్ టెంపరేచర్ వాటరే తీసుకోండి. కావాలనుకుంటే మట్టి కుండ ఇట్లాంటివి వాటర్ అనేది కూడా తీసుకోవచ్చు. అండ్ సో వీలైనంత వరకు రూమ్ టెంపరేచర్ వాటరే. బ్లోటింగ్ ఇట్లాంటి సైనసైటిస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ వరకు ల్యూకోమ్ వాటర్ తీసుకోమని చెప్తాను నేను, గోరువెచ్చగా. ఇంకొంతమందికి తెలుసా, పరగడుపునే గోరువెచ్చగా నీళ్లు తీసుకున్నా కూడా వాళ్ళ వల్ల కాదు, కొంచెం వాళ్ళు రూమ్ టెంపరేచర్లోనే తీసుకోమని చెప్తా. అండ్ ఇంకొకటి, కొంతమంది వాటర్ కానీ స్మూతీస్ కానీ, వాటర్ అంటే ఇక్కడ లిక్విడ్స్ ఏవైనా కూడా, స్మూతీస్ కానీ ఏవైనా చెప్పినప్పుడు ఏదో ముక్కు మూసుకొని టప తాగేస్తుంటారు. ఇంత నాది కంప్లీట్ అయిపోవాలి, 5 లీటర్ల నీళ్ళు అయిపోవాలి, 4 లీటర్ల నీళ్ళు అయిపోవాలని ముక్కు మూసుకొని తాగేస్తుంటారు. అప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే బ్లోట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, గ్యాస్ ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది వస్తే కొన్ని కేసెస్ వస్తుంటారు, ఏం తిన్నారు ఇట్లాంటివి ఏం చెప్పరు. మళ్ళీ అడగ్గా ఏదో ఒక స్మూతీనో వాటరో ముక్కు మూసుకొని తాగేస్తుంటారు. అంటే గ్యాప్ లేకుండా టప ఏదో తాగలేను, లేకపోతే ఏదన్నా పని చేస్తూనే ఫాస్ట్గానే నాకు నాది అయిపోలేదు, ఇంకా నా టార్గెట్ అవ్వలేదు అన్నట్లు తాగేస్తుంటారు. అది కూడా తప్పు మెథడే. వాటర్ తాగేటప్పుడు లిక్విడ్స్ ఏవైనా కూడా మెల్లగా తీసుకోండి. ఏదో గ్లాసు లేపేసి, అదే బాటిల్ లేపేసి నా లీటర్లు అయిపోవాలి ఇలాంటివి వద్దు. ఈవెన్ స్మూతీస్ అయినా కూడా 1/2 లీటర్ 1 లీటర్ కూడా వస్తుంటాయి. మీరు లిక్విడ్ కొంచెం వాటర్ ఎక్కువ తీసుకునేసరికి మెల్లగా తీసుకోండి, సిప్ బై సిప్ తీసుకోండి, తొందర వద్దు. అది కూడా గ్యాస్ ఫామ్ అవ్వడానికి ఒక అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీరు కనుక వాటర్ సరిగ్గా తీసుకోనప్పుడు మెటబాలిజం డౌన్ అవ్వడం, వెయిట్ అనేది ఎంత ట్రై చేస్తున్నా వెయిట్ లాస్ అవ్వకపోవడం లాంటివి కూడా కనిపిస్తుంది. నిజమే అది. మన శరీరం అధిక శాతం నీటితోటే నిర్మితమై ఉంటుంది మనకి. సో మీరు ఇందులో ఇఫ్ ఇన్ కేస్ వాటర్ కనుక కావాల్సినంత శరీరానికి ఇవ్వనప్పుడు ఏమవుతుంది అంటే, ఒక ఒంటె ఏం చేస్తుందంటే, ఒక ఎడారి లాంటి ప్రాంతంలో ఉన్నప్పుడు అది వాటర్ సరిపోనప్పుడు ముందు దాచుకుంటుంటుంది, దానికి అవసరమైనప్పుడు యూటిలైజ్ చేసుకోవడానికి. సేమ్ ఇలాగే మన శరీరం కూడా దాచుకోవడానికి, వాటర్ రిటెన్షన్కి ఎక్కువ చూస్తుంటుంది. అమ్మో మళ్ళీ వీళ్ళు సరిగ్గా వాటర్ ఇవ్వట్లే, మళ్ళీ ఇస్తారా లేదో అన్నట్లు. దానివల్ల శరీరంలో నీటి స్థాయి పెరుగుతూ ఉంటుంది. అదంతా వెయిట్ గెయిన్ కాదు, వాటర్ రిటెన్షన్ పెరగడం. మీరు మంచిగా కనుక నీళ్లు తీసుకుంటే అది కూడా తగ్గుతుంది. అండ్ ఇంకొంతమంది మనం తినే ఏదైతే మన బాడీలో టాక్సిన్స్ అవన్నీ ఉన్నాయో యూరిన్ ద్వారా బయటకు వస్తుంటాయి. మీరు ఎప్పుడైతే సరిగ్గా నీళ్ళు ఇవ్వరో టాక్సిన్స్ కూడా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కొంతమందికి డార్క్ ఎల్లో వస్తుంటుంది యూరిన్ కూడా, దాని అర్థం కూడా మీరు సరిగ్గా నీళ్లు తీసుకోవట్లేదు అని అర్థం, అప్పుడు కూడా తక్కువ తీసుకుంటున్నారు అని. అండ్ ఇంకొకటి, వాటర్కి అంటే దాహం వేస్తుంటుంది, చాలామందికి ఆకలి వేస్తుంటుంది. ఆకలి వేసినప్పుడు ఏం చేస్తుంటారు, ఫాల్స్ క్రేవింగ్స్ అంటారు. బాడీ దాహం వేస్తుంది అంటే కూడా పోయి వీళ్ళు ఏదో నాకు ఆకలి వేస్తుంది అని పోగానే ఫస్ట్ వెళ్ళి ఏదో ఒకటి తినేస్తారు. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదో ఒకటి వాటర్ తీసుకోండి. లేదు నాకు వాటర్ నాకు ఇష్టం ఉండదు పెద్దగా, ఈ చలికాలంలో ముఖ్యంగా తాగాలనిపించదు, ఏదైనా మింట్ లీవ్స్, జీరా, వాము, సోంపు, ధనియా ఇట్లాంటివి ఏమైనా కూడా ఫ్లేవర్డ్ వాటర్స్ వేసుకోండి, గోరువెచ్చగా తీసుకోండి. మీకు ఏదో తాగిన ఫీల్ వస్తుంది నాలుకంతా కూడా, దానివల్ల ఏదో తినిన ఫీలింగ్ వస్తుంది, కంట్రోల్ కూడా ఉంటుంది. దాహానికి ఆకలికి తేడా తెలియకుండా సగం మంది తినేస్తారు. దానివల్ల తెలియకుండానే ఆకలి అంటే క్యాలరీస్ ఎక్కువైపోతాయి, వెయిట్ గెయిన్ కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మీకు ఆకలేస్తుందంటే ముందు ఒక 2-3 గ్లాసెస్ వాటర్ తీసుకోండి మెల్లగా. ఆ తర్వాత కూడా ఆకలేస్తుందంటే దాన్ని లో క్యాలరీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. సో వాటర్ సరిగ్గా తీసుకోకపోతే వెయిట్ పెరిగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ ఇది ఎందులో తాగితే మంచిది, రాగి పాత్ర ఇట్లా మళ్ళీ సన్నగా ఉంటాయి, సరిగ్గా క్లీన్ కూడా సరిగ్గా చేస్తూ ఉండరు, దాంట్లో వద్దు. కొంచెం వెడల్పాటి మూతి ఉన్న రాగి పాత్రలో తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నేను మళ్ళీ చెప్పినట్లు బాటిల్ ఎత్తేసి టప తాగేయకుండా మెల్లగా తీసుకోవడానికి ట్రై చేయండి. వింటర్ ఈ సీజన్, ఎవరికైతే ఎక్కువ పగుళ్ళు ఉండిపోవడం, డ్రై స్కిన్ ఉంటుంది, ఇంకా ఇబ్బంది అవుతుందంటే మాయిశ్చరైజింగ్ చేయండి, కానీ వాటర్ కూడా తక్కువ తీసుకుంటున్నారు అని కొంచెం గుర్తు పెట్టుకొని వాటర్ తీసుకోండి.
అండ్ నేను అడిగిన, ఇది నా పర్సనల్ సజెషన్, 12 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకోండి. ఓకే. అండ్ ఇంకొకటి, దాహం వేసినప్పుడు వాటర్ తీసుకోవడం ట్రై చేయండి. మళ్ళీ ఈ చిన్న లాజిక్ని మర్చిపోకండి, దాహానికి ఆకలికి ఉన్న తేడా. సో మార్నింగ్ ఒకసారి 800 ml దాకా తీసుకుంటారు ఎంటీ స్టమక్, అండ్ తినడానికి హాఫ్ అన్ అవర్ ముందంతా కూడా తీసుకోవచ్చు. మళ్ళీ మధ్యలో ఆకలేస్తే తీసుకోవచ్చు, దాహం వేసినప్పుడు తీసుకోవచ్చు, నైట్ పడుకునే ముందు. ఇలా పెట్టుకోండి. ఓకే. మీకు ఒకటి తెలుసా, వెయిట్ లాస్కి ట్రై చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా ఏదైనా నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే మ్యాక్సిమం ఈ వాటర్నే. ఆ క్రేవింగ్స్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ వింటర్లో వాటర్ని అస్సలు స్కిప్ చేయొద్దు. నేను ఇంకేమైనా పాయింట్స్ స్కిప్ చేశానా?